Okay, this is a class about Azure Data Warehouse Architecture by Sai Karthika Putta. I'll share my LinkedIn also. If you want, you can follow me. And disclaimer, this content is taken from Microsoft documentation only. ఇది నా కంటెంట్ ఏం కాదు. ఐ టుక్ ఎంటైర్ కంటెంట్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్. ఇట్ ఈస్ గుడ్. మనము ఎప్పుడైనా చదివేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంటేషన్ చదవడమే గుడ్ ఐడియా. అండ్ మనకు చాలా బ్లాగ్స్ ఉండొచ్చు అండ్ ఆర్టికల్స్ ఉండొచ్చు, యూట్యూబ్ వీడియోస్ ఉండొచ్చు. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒరిజినల్ బుక్స్ ఉంటాయి కదా, మనం డిమెన్షనల్ మోడలింగ్కి కింబాల్ బుక్ వాడను. అది ఓల్డే కావచ్చు కానీ బట్ ఫస్ట్ బుక్ కదా, దాంట్లో కొంచెం కంటెంట్ ఉంటుంది. కొంతమంది అనొచ్చు అది ఓల్డ్ 2013 బుక్ కదా, ఈజ్ ఇట్ స్టిల్ రిలవెంట్ అనేసి. ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ అండి. మీరు డిమెన్షనల్ మోడలింగ్కి కింబాల్ బుక్ వాడచ్చు. ఇంకా సో మెనీ డిమెన్షన్ మోడలింగ్స్ అయితే కొత్తగా వస్తున్నాయి. ఫస్ట్ అయితే మనకు బేసిక్ స్టాండర్డ్ ఉంటే నెక్స్ట్ మనకు అర్థమవుతాయి కదా. సో అందుకు దట్స్ వై ఐ హావ్ ఎక్స్ప్లైన్డ్ రీటైల్ కేస్ ఇన్ ద డిమెన్షన్ మోడలింగ్. లైక్ వైజ్ ఈ అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్హౌస్ కానీ ఈ అజూర్ సంబంధించిన కోర్స్ ఎంటైర్ కోర్స్ ఐఎమ్ ఫాలోయింగ్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ అనేసి. నేను ఆ లింక్స్ కావాలంటే మీకు షేర్ చేస్తాను, మీరు కూడా అవే ఫాలో అవ్వండి. నేను ఈ పీపీటీ కూడా షేర్ చేయను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్. అండ్ అసలు అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్హౌస్ అంటే ఏంటి? మన డిమెన్షనల్ మోడలింగ్ నేర్చుకున్నాం. ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ అవన్నీ కూడా నేను చెప్పడం అయితే జరిగింది. మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి స్టెప్ బై స్టెప్ చూడండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలా క్లాస్ 5 వరకు చూడండి. ఓకే, మధ్యలో చూస్తే మీకు ఏం అర్థం కాదు. క్లాస్ 1 చూడకోకుండా క్లాస్ 3 చూసి అర్థం కాలేదు అంటున్నారు కొంతమంది. బట్ కొంతమంది అయితే చాలా అప్రిషియేషన్ అయితే ఇస్తున్నారు, మీ క్లాస్ అన్ని మాకు బాగా అర్థమవుతున్నాయని. దట్స్ ఫైన్. అర్థం కాని వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, మీరు అన్ని వీడియోస్ తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. అదే స్కిప్ చేయకోకుండా కూడా చూడాలి. మీరు స్కిప్ చేస్తూ వెళ్ళిపోతే నేను ఫ్యాక్ట్ టేబుల్ ఏంటో చెప్పింటాను, మళ్ళీ అది మీరు స్కిప్ చేసేసారు. నెక్స్ట్ ఫ్యాక్ట్ టేబుల్ అంటే మీకు ఏంటో అర్థం కాదు కదా. సో మీకు డిమెన్షనల్ మోడలింగ్ రానప్పుడు ఎస్క్యూఎల్ డేటా వేర్హౌస్ కూడా మీకు సరిగ్గా అర్థం కాదు. ఓకే, ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అర్థమైనప్పటికీ హౌ టేబుల్స్ డిజైన్, టేబుల్స్ని ఎలా డిజైన్ చేయాలి డిమెన్షన్స్గా, ఫ్యాక్ట్ టేబుల్గా అలా లేనప్పుడు మనం డేటా వేర్హౌస్ యూస్ చేసి కూడా వేస్ట్ అనమాట. మ్యాథ్స్ ప్యారలల్ ప్రాసెసింగ్ ఎలా అచీవ్ చేస్తాము? టేబుల్స్ అనేవి క్లియర్గా ఉండాలి అండ్ జాయింట్స్ అనేవి మనకు సరైడ్ కీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కదా. అలా జాయిన్ చేసినప్పుడు క్వరీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కదా మనం ఇంత ప్రైస్ పెట్టి డేటా వేర్హౌస్ కొనేది. సో డిమెన్షనల్ మోడలింగ్ ఈజ్ అ బేసిక్ ఫర్ డేటా వేర్హౌసింగ్ అనమాట. సో అందుకే ఆ వీడియోస్ నేను చెప్పడం అయితే జరిగింది. చాలా మంది చెప్పరు, మిస్ చేస్తారు అవి. సో ఇట్ ఈస్ గుడ్ టు గో త్రూ దోస్ వీడియోస్ యాజ్ వెల్. అండ్ నౌ కరెంట్లీ వీఆర్ లుకింగ్ ఇన్ టు ద అజూర్ సినాప్స్ అనలిటిక్స్. యాక్చువల్లీ అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు అనమాట. మీకు చాలా కోర్సెసే ఉంటాయి యూట్యూబ్లో కానీ, అండ్ కొన్ని పెయిడ్ కోర్సెస్ కూడా ఉండొచ్చు. కొంతమంది అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అంటూ ఉంటారు, అజూర్ ఎస్క్యూఎల్ పూల్ అంటారు, అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్హౌస్, దిస్ వన్ formerly SQL data warehouse, SQL pool, Azure SQL Synapse Analytics, what is dedicated SQL pool, serverless SQL pool, ఇవన్నీ ఏంటివి అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓకే, ఇవన్నీ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అజూర్ సినాప్స్ అనలిటిక్స్, ఫస్ట్ నేనైతే అజూర్ సినాప్స్ అనలిటిక్స్ గురించి చెప్తాను. అజూర్ సినాప్స్ అనలిటిక్స్ ఈస్ అన్ అనలిటికల్ సర్వీస్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఎంటర్ప్రైజ్ డేటా వేర్హౌసింగ్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్. ఓకే, ఇవి రెండింటిని కంబైన్ చేసి తీసుకొని వచ్చింది అజూర్ సినాప్స్ అనలిటిక్స్. అంటే మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉండాలి, ఇక్కడ డేటా వేర్హౌసింగ్తో పాటు ఇంకా కొన్ని టూల్స్ ఉంటున్నాయి. ఇక్కడ అజూర్ సినాప్స్ అనలిటిక్స్లో, సరేనా? ఓన్లీ డేటా వేర్హౌసే కాదు, ఇట్ హ్యాస్ వన్ మోర్ థింగ్ లైక్ బిగ్ డేటా అనలిటిక్స్ సర్వీస్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంది. ఇట్ బ్రింగ్స్ టుగెదర్ ఎంటర్ప్రైజ్ డేటా వేర్హౌస్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్. ఇక్కడ నేను ఎంటర్ప్రైజ్ డేటా వేర్హౌస్ అంటున్నాను అండ్ మోడర్న్ డేటా వేర్హౌస్ కూడా అంటాను అప్పుడప్పుడు. ఇక్కడ మన ట్రెడిషనల్ డేటా వేర్హౌసెస్ గురించి ఏం చెప్పట్లేదు నేను. ఓకే, మెయిన్లీ మన కోర్స్ క్లౌడ్కి సంబంధించింది కదా. నేను ఎక్కువ టాపిక్స్ టచ్ చేస్తూ వెళ్ళిపోతే మన కోర్స్ డ్యూరేషన్ పెరిగిపోతుంది అనమాట. చాలామంది మన క్లాసెస్లో కూడా తొందరగా కోర్స్ కంప్లీట్ కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ టాపిక్స్ టచ్ చేయట్లేదు. మోస్ట్గా మనకు అవసరమయ్యేటివి అజూర్ డేటా ఇంజనీరింగ్గా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందని, మనం ఎలా ఎదుటి వాళ్ళని నమ్మించాలి, అలాంటి టెక్నిక్స్ గురించి అండ్ ల్యాబ్స్ ప్రాక్టికల్గా చేస్తాము. వాటి గురించి మనం ఫోకస్ చేస్తాము. నేను ఎక్కువ టాపిక్స్ టచ్ చేస్తే వ్యాస్ట్ అయిపోతుంది అనమాట సిలబస్. దట్స్ వై ఐఎమ్ నాట్ టచింగ్. సో ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్ అబౌట్ ట్రెడిషనల్ డేటా వేర్హౌసింగ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మీకు ఇంట్రెస్ట్ అని చెప్తే నేను బ్లాగ్ అయిన రాస్తాను దాని నుంచి. బట్ కరెంట్లీ హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎంటర్ప్రైజ్ డేటా వేర్హౌస్. ఓకేనా? అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అంటేనే మీకు అర్థమైపోవాలి, ఇట్ హ్యాస్ సంథింగ్. ఓకే, డేటా వేర్హౌసే కాక ఇంకా ఏంటివో ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఇమేజ్ చూస్తే మీరు చూడండి, ఇది అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అనమాట. ఈ అజూర్ సినాప్స్ అనలిటిక్స్లో ఏమేమి ఉన్నాయి? ఓకే, డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ ఉంది అండ్ సర్వర్లెస్ ఎస్క్యూఎల్ పూల్ ఉంది, అపాచీ స్పార్క్ పూల్స్ ఉంది అండ్ ఫర్ పైప్లైన్స్ డేటా ఇంటిగ్రేషన్ సినాప్స్ పైప్లైన్స్ అంటారు అనమాట. ఆ పైప్లైన్స్ ఉన్నాయి. షేర్డ్ మెటాడేటా సిస్టమ్ ఉంది, కామన్ సెక్యూరిటీ మోడల్, కనెక్టెడ్ సర్వీసెస్. ఇవన్నీ కలిపితే ఏంటి? సినాప్స్ స్టూడియో అనమాట. ఓకే, ఇది సినాప్స్ స్టూడియో. అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అనేది ఒక స్టూడియో. ఇట్ హ్యాస్ సో మెనీ థింగ్స్. ఏంటివి? అజూర్ డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ అంటున్నా కదా, ఈ డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ అంటే ఏం లేదు, అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్హౌస్ అనమాట.
అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ కానీ ఎస్క్యూఎల్ పూల్ కానీ డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ అన్నా కానీ ఒకటే. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, దే హ్యావ్ సమ్ డిఫరెంట్ నేమ్స్. బట్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ ఒకటేనా అంటే కాదు, ఎందుకంటే అజూర్ సినాప్స్ అనలిటిక్స్ యాజ్ అ స్టూడియో అండ్ దాంట్లో ఇంకా చాలా వస్తాయి అనమాట. ఓకే, డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్కి సర్వర్లెస్ ఎస్క్యూఎల్ పూల్కి డిఫరెన్స్ ఏంటి ఎలా అడగచ్చు మీరు. ఓకే, డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ ఏంటంటే మన చేతుల్లో ఉంటుంది, కంప్యూట్ ఇంజిన్. మనం ఇప్పుడు సైజెస్ ఉంటాయన్నమాట, డీడబ్ల్యూ యూనిట్స్ అనేసి. ఎక్కువ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే కొద్ది సైజు పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే, ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది. మనం ఎక్కువ కంప్యూటేషన్కి వెళ్ళినప్పుడు ప్రైస్ కూడా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. బట్ సర్వర్లెస్ ఏంటంటే సర్వర్ ఉండదు, ఇట్ ఈస్ గోయింగ్ టు మేనేజ్ విత్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్. ఓకే, వాళ్ళే కొంచెం సర్వర్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అది మనకి ఏంటంటే స్మాల్ క్వరీస్ రాసుకోవడానికి, అలాంటప్పుడు ఈ సర్వర్లెస్ ఎస్క్యూఎల్ పూల్ మోస్ట్లీ యూస్ చేస్తాం మనం. బట్ మెయిన్లీ మనం డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్సే మనం యూస్ చేస్తామంట. ఇట్ ఈస్ అ డేటా వేర్ హౌస్ అండ్ సర్వర్లెస్ ఎస్క్యూఎల్ కూడా డేటా వేర్ హౌసే. బట్ ఎందుకంటే అది మన చేతుల్లో ఉండదు కదా, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ ద అజూర్ హ్యాండ్. బట్ ఫ్యూ థింగ్స్ నేను అందులో మనం ఏం చేస్తాం కూడా రియల్ టైంలో చూద్దాము. మన ఎస్క్యూఎల్ సినాప్స్ అనలిటిక్స్ స్టూడియో తీసుకున్నప్పుడు పోర్టల్ డాట్ అజూర్లో గుర్తుపెట్టుకోండి, దీస్ టూ ఆర్ డిఫరెంట్ అని. అపాచీ స్పార్క్ పూల్ అంటున్నాను. అపాచీ స్పార్క్ పూల్ డేటా బ్రిక్స్ ఒకటి కాదు. ఓకే, అపాచీ స్పార్క్ పూల్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్. స్పార్క్తోనే బిల్డ్ అయిపోయింది, బట్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్లో ఇది ఒక పార్ట్ అనమాట. ఇక్కడ మనం పైథాన్ కోడ్ యూస్ చేసి మనం స్పార్క్ పూల్లో జాబ్స్ రాసుకుంటాం అనమాట. నోట్బుక్స్ ఉంటాయి, ఇక్కడ కూడా కోడ్ రాసుకుంటాము. దట్ ఈస్ ద స్పార్క్ పూల్ అబౌట్. అందుకే చెప్తున్నా కదా, ఇక్కడ ఏం చెప్పారు వీళ్ళు, ఇట్ బ్రింగ్స్ టుగెదర్ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌసింగ్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్. ఈ బిగ్ డేటా అనలిటిక్స్ ఎవరు తీసుకొని వస్తారు, ఈ స్పార్క్ పూల్ తీసుకొని వస్తుంది అనమాట ఫీచర్స్. ఓకే, ఈ స్పార్క్ పూల్ ఆ ఫీచర్స్ని తీసుకొని వస్తుంది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ది ఇంటిగ్రేటెడ్ పవర్ బిఐ ఫీచర్ ఆల్సో. పవర్ బిఐ అనేది ఉండదు కానీ మనమైతే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పవర్ బిఐ సబ్స్క్రిప్షన్ మన దగ్గర ఉంటే ఈ అజూర్ సినాప్స్ అనలిటిక్స్లో వీ కెన్ ఇంటిగ్రేట్ అనమాట. అండ్ పైప్ లైన్స్ అంటున్నాయి. ఈ పైప్ లైన్స్ అంటే ఏంటి, సినాప్స్ పైప్ లైన్స్ అంటే ఓకే ఇండైరెక్ట్గా అవి ఏడిఎఫ్ఏ, అజూర్ డేటా ఫ్యాక్టరీనే సినాప్స్ పైప్ లైన్స్ అంటారు ఇక్కడ. బట్ సో యూఐ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ అక్కడ ఏమేమి చేయగలుగుతాం, ఇక్కడ కూడా అన్ని చేసుకోవచ్చు. ఇవి కొంచెం డేటా గవర్నెన్స్ రిలేటెడ్, సెక్యూరిటీ, సర్వీసెస్, షేర్డ్ మెటల్ సిస్టమ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చోట డెడికేటెడ్ పూల్లో ఉన్న డేటాని స్పార్క్ పూల్ యాక్సెస్ చేసుకోవచ్చు, స్పార్క్ పూల్లో ఉన్న డేటాని డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ డేటా అనేది షేర్డ్ వైజ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఇస్ కాల్డ్ సినాప్ స్టూడియో. అండ్ కరెంట్లీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఈ డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ ఉంది కదా, నన్ ఫార్మల్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ కానీ సినాప్స్ ఎస్క్యూఎల్ పూల్ కానీ వీటి గురించి చెప్తున్నాను. ఆర్కిటెక్చర్, ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఓకే, ఇప్పుడైతే మీకు క్లియర్ ఐడియా వచ్చిండాలి వాట్ ఈస్ ఎస్క్యూఎల్ డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ అండ్ ఫార్మల్ డేటా వేర్ హౌస్ ఆర్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్ వర్సెస్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్. ఓకే, డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్లో ఏముంటుంది, ఓన్లీ వేర్ హౌస్ ఉంటుంది. ఓకే, అజూర్ సినాప్స్ అనలిటిక్స్లో ఏముంటుంది, ఇట్ హ్యాస్ సమ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ లైక్ స్పార్క్ పూల్, ఎస్క్యూఎల్ పూల్, సినాప్స్ పైప్ లైన్స్, ఇంటిగ్రేటెడ్ పవర్ బిఏ, అజూర్ డేటా లైక్ జంటు కూడా ఉంటుంది. క్రియేట్ చేసేటప్పుడు మనం క్రియేట్ చేసుకుని అడుగుతుంది అనమాట. దాంట్లో కాంబినేషన్ అనేది ఉంటుంది. దీంతో వచ్చేస్తే ఓన్లీ వేర్ హౌస్ ఒకటే ఉంటుంది అనమాట. మార్కెట్లో ఇంకా ఏమున్నాయి ఈ వేర్ హౌస్కి కాంపిటీషన్గా అంటే అమెజాన్ రెడ్ షిఫ్ట్, స్నోఫ్లేక్, ఓకే, గూగుల్ బిగ్ క్వరీ, లైక్ వైస్ ఇంకా చాలానే ఉన్నాయి, టెరాడేట్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మేజర్గా ఈ త్రీ ఉన్నవి ఇప్పుడు బిగ్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి అనమాట మార్కెట్లో. అజూర్ సినాప్స్ అనలిటిక్స్, డేటా వేర్ హౌస్, అమెజాన్ రెడ్ షిఫ్ట్, స్నోఫ్లేక్, గూగుల్ బిగ్ క్వరీ, దిస్ ఫోర్. దిస్ ఇస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా వేర్ హౌస్ అండ్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్. And dedicated SQL pool represents a collection of analytic resources that are provisioned when using Synapse SQL. నేను చెప్పిన కదా సైజ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది, మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ద సైజ్ ఆఫ్ ద డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ ఈజ్ డిటర్మైన్డ్ బై డేటా వేర్ హౌసింగ్ యూనిట్స్. ఈ టర్మ్ గుర్తుపెట్టుకొని మనము ఈ డేటా వేర్ హౌసింగ్ యూనిట్స్ మనము నార్మల్గా మన దగ్గర ల్యాప్టాప్ ఉంది. ఓకే, ఈ ల్యాప్టాప్లో మన దగ్గర ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, ఎంత సిపియూ ఇస్తున్నాం, ఎంత ర్యామ్ ఇస్తున్నాం మనం చూడొచ్చు అనమాట. ఓకే, మన దగ్గర ఉంది కాబట్టి. అండ్ అనుకోండి మన దగ్గర ఒక డేటాబేస్ సెటప్ చేస్తాం మన కంపెనీ వాళ్ళు. సర్వర్ రూమ్ ఉంటుంది మీ కంపెనీకి, మీరు మీ ఆఫీస్కి వెళ్తే సర్వర్ రూమ్స్ ఉంటాయి. ఆ సర్వర్ రూమ్స్లో డేటాబేస్ కెపాసిటీ, డేటా సిపియూ కెపాసిటీ ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇది క్లౌడ్ కదా, క్లౌడ్లో చూపించారు వాళ్ళు డేటా వేర్ హౌసింగ్ యూనిట్స్. మన డేటా వేర్ హౌసింగ్ యూనిట్సే చూపిస్తారు. ఈ పర్టికులర్ డేటా వేర్ హౌస్ గురించి చెప్తున్నాను. అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్లో డీడబ్ల్యూస్ అని ఉంటాయి. అమెజాన్ రెడ్ షిఫ్ట్లో వాళ్ళు వేరేగా ఉంటాయి అనమాట, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ వాళ్ళ వేరు ఉంటుంది. ఈ డీడబ్ల్యూస్ ఓకే
ఉంటాయి. 1, 2, 100, 200, 300, 400, 500 అట్లా లెవెల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు 200 పర్చేస్ చేస్తే మనము కొంచెం ప్రైస్ కట్టాల్సి ఉంటది. అంతేగాని ఇంత కెపాసిటీ ఆఫ్ సిపియు, ఇంత కెపాసిటీ ఆఫ్ మెమరీ అలా ర్యామ్ అని చెప్పదనమాట. ఓన్లీ డీడబ్ల్యూ యూనిట్స్ వైజే మనము ఇది కంప్యూటేషన్ తీసుకుంటాం అనమాట. అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్లో. ఓకే, ఇది డీడబ్ల్యూ గుర్తుపెట్టుకోండి. వన్స్ యువర్ డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ ఇస్ క్రియేటెడ్, యూ కెన్ ఇంపోర్ట్ బిగ్ డేటా విత్ సింపుల్ పాలీబేస్. ఈ పాలీబేస్ కాన్సెప్ట్ మనం రియల్ టైంలో చూద్దాం. ఈ పాలీబేస్ అంటే ఏంటంటే, సపోజ్ వీ హ్యావ్ డేటా ఇన్ ద డేటా లేక్. డేటా లేక్లో మన దగ్గర డేటా ఉంది. జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్, డేటా లేక్లో డేటా ఉంది. నౌ వీ వాంటెడ్ టు లోడ్ ద డేటా ఇన్ టు ద అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్. ఇది మన మనం చేయాలి. ఏ ఈటీఎల్ పైప్లైన్ యూస్ చేయకూడదు. ఓకే, ఈటీఎల్ ఏడిఎఫ్ కదా, అది కొంచెం కాస్ట్లీ కదా. ఏదైనా సింపుల్ వేలో తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవాలంటే పాలీబేస్ ఇస్ ద గుడ్ ఐడియా. పాలీబేస్ అంటే ఏం లేదు, సమ్ సెట్ ఆఫ్ క్వరీస్ అనమాట. కొన్ని క్వరీస్ ఎగ్జిక్యూట్ చేస్తే వీ కెన్ లోడ్ డేటా ఫ్రమ్ డేటా లేక్ టు అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ అనమాట. ఆ సెట్ ఆఫ్ క్వరీస్ వస్తే మనం పాలీబేస్ చేసేయచ్చు. అండ్ ఆల్సో మన దగ్గర డేటా లేక్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను ఫైల్స్లో డేటాను లోడ్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే డేటా వేరస్లో లోడ్ చేసిన ప్రైస్ కట్టాల్సిందే కదా మనం. డేటా అనేది డేటా లేక్లోనే స్టోర్ అయి ఉండాలి. అండ్ ఆల్సో జస్ట్ వీ వాంటెడ్ టు క్వరీ ద డేటా. జస్ట్ నాకు ఆ డేటా లేక్లో క్వరీ చేయలేం కదా మనం డేటాని. ఓన్లీ ఫోల్డర్ స్టోర్ మట్టుకే చేసుకోగలుగుతాం డేటా లేక్లో. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. డేటా లేక్లో ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఫోల్డర్స్ ఉంటే అక్కడ మన డేటాను స్టోర్ చేసుకోగలుగుతాం. సో క్వరీస్ రాయలేము. క్వరీస్ రాసుకోవాలి. ఆ ఫైల్ ఒక సమ్ సిఎస్వి ఫైల్ ఉంది, ఎంప్లాయీ సిఎస్వి ఫైల్. ఎంప్లాయీ సిఎస్వి ఫైల్ మీద నేను క్వరీ రాయాలనుకుంటున్నాను. లైక్ ఐ వాంటెడ్ టు ఫెచ్ హూ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 5,000. అది రిజల్ట్ కావాలి. నేను ఫైల్ ఓపెన్ చేసి చూసుకోవాలి. మా దగ్గర మిలియన్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు నేను చూసుకోవాలంటే కష్టం. జస్ట్ ఐ వాంటెడ్ టు క్వరీ ద డేటా. సో అలాంటప్పుడు మనం సేమ్ ఈ కాన్సెప్ట్ యూస్ చేసి ఎక్స్టర్నల్ టేబుల్ అంటారు అనమాట కాన్సెప్ట్. ఆ ఫైల్ని టేబుల్గా, ఎక్స్టర్నల్ టేబుల్గా క్రియేట్ చేసి మనం క్వరీ రాసుకోవడం జరుగుతుంది డేటా లేక్ నుంచి. దిస్ కాన్సెప్ట్ విల్ ఇంప్లిమెంట్, మనం రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ పాలీబేస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పాలీబేస్ అంటే ఏంటి? పాలీబేస్ ఇస్ అ టెక్నిక్. ఇట్ హ్యాస్ సమ్ సెట్ ఆఫ్ టీ సీక్వెల్ క్వరీస్. ఇక్కడ మనం ఎస్క్యూఎల్ కాదు వాడేది, టీ సీక్వెల్, ట్రాన్సాక్ట్ సీక్వెల్ అంటాము. కానీ ఈక్వలెంట్ టు ఎస్క్యూఎల్ లాగే ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎస్క్యూఎల్ క్వరీ, సెట్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేస్తే వీ కెన్ లోడ్ డేటా ఫ్రమ్ ఎక్కడి నుంచి అయినా, లైక్ డేటా లేక్ నుంచి డేటా వేరస్కి డేటా లోడ్ చేయొచ్చు. అది టర్మ్ ఒకటి గుర్తుపెట్టుకోండి పాలీబేస్ అంటే. It is set of T-SQL queries and then use the power of the distributed query engine to run high performance analytics. యాక్చువల్ డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, ఈ డిస్ట్రిబ్యూటెడ్ క్వరీ ఇంజిన్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు మనము టూ థింగ్స్ చూద్దాము, ప్యారలల్ అండ్ సీక్వెన్షియల్. తెలిసిందే కదా, సీక్వెన్షియల్గా ఏదైనా వర్క్ చేస్తే ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పని చేస్తాం, ఇంకో పని అయిపోయిన మనకు సెట్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. వర్క్ 1, వర్క్ 2, వర్క్ 3, వర్క్ 4, వర్క్ 5 ఉంది అనమాట. ఈ 5 వర్క్స్ ఉన్నాయి. మనం వర్క్ 1 అయిపోయిన తర్వాత వర్క్ 2 చేస్తాం, వర్క్ 2 అయిపోయిన అట్లా, అది సీక్వెన్షియల్. మొత్తం 5 వర్క్స్ ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి, దాన్ని ప్యారలల్ అంటారు అనమాట. ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ అవుతుంది, వర్క్ని షేర్ చేస్తున్నాం, దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ అంటారు అనమాట. ఈ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు ఆ ఇంజిన్ కూడా, అంటే ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ కూడా ఆ కెపాసిటీ అనేది ఉండాలి. ఉన్నప్పుడే డిస్ట్రిబ్యూషన్స్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు స్పార్క్ కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఇంజినే కదా, ఆర్డిడిస్ అంటారు, రిజలెంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్స్ అనేవి అంటారు అనమాట. అలానే మనం ఈ డేటా వేరసింగ్లో కూడా మనం డిస్ట్రిబ్యూటెడ్ పవర్ యూస్ చేస్తున్నాం. అది ఇది సేమ్ కాదు. ఓకే, నేను చెప్తున్నాను, మీకు ఏమైనా ఐడియా ఉండొచ్చు స్పార్క్ మీద అనేసి ఎగ్జాంపుల్ ఇచ్చాను. రెండు ఒకటే అనుకోకండి మీరు. హియర్ ఆల్సో వీఆర్ యూజింగ్ ద పవర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ క్వరీ ఇంజిన్ అనమాట. డేటా వేరౌస్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ గురించి చెప్తున్నాను నేను. టు రన్ హై పర్ఫార్మెన్స్ అనలిటిక్స్. అనలిటిక్స్ నుంచి కోసమే కదా మనం డేటా వేరౌసింగ్ యూస్ చేసేది, ఓఎల్ఏపీ కోసమే. ఓకే, సో ఒక రిపోర్ట్ రావాలి అంటే సింపుల్ క్వరీస్ ఓకే ఫైన్, కానీ మనకు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మల్టిపుల్ సెట్ ఆఫ్ క్వరీస్ రాయాల్సి ఉంటుంది, ఎక్కువ జాయింట్స్ రాయాల్సి ఉంటుంది. మనం నిన్న చూసాము ఒక రిటైల్ కేస్ స్టడీలో. ఎన్ని డిమెన్షన్ టేబుల్స్ ఉన్నాయి చెప్పండి? ఒక ఫ్యాక్ట్ టేబుల్స్ ఆల్మోస్ట్ మనం చూస్తే 10+ డిమెన్షన్ టేబుల్స్ ఉన్నాయి. సో 10+ జాయింట్స్ రాస్తే అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డేటా మీద కొంచెం పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది కదా. బట్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూపిస్తాను నేను అది ఎలా చేస్తామనేసి నెక్స్ట్ ఈ క్లాస్లోనే. యాజ్ యూ ఇంటిగ్రేట్ అండ్ అనలైజ్ ద డేటా, డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ విల్ బికమ్ ద సింగిల్ వర్షన్ ఆఫ్ ట్రూత్ యువర్ బిజినెస్ కెన్ కౌంట్ ఆన్ ఫర్ ఫాస్టర్ అండ్ మోర్ రబస్ట్ ఇన్సైట్స్ అనమాట. ఓకే, ఈ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ ఒక్కటి కొంచెం స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ మన డిమెన్షనల్ మోడలింగ్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ బిగ్ డేటా సొల్యూషన్ అంటే ఏంది? చాలా మంది అడుగుతున్నారు కదా, మనం ఇదన్నీ ఎందుకు చేస్తున్నాం, అసలు డేటా ఇంజనీరింగ్లో వర్క్ ఎలా ఉంటుంది ఏంటనేసి. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్ సొల్యూషన్. ఓకే, నేను ఇక్కడ టూల్స్ ఏం చెప్పట్లేదు, జస్ట్ మనం ఏం చేస్తామని చెప్పినా నేను అంతే.
దిస్ మే బి అవర్ సోర్స్ డేటా, మేబీ షాపింగ్ కార్ట్ డేటా కావచ్చు, సిఆర్ఎం డేటా కావచ్చు, గ్రాఫ్ డేటా కావచ్చు, ఇమేజెస్ ఉండొచ్చు, సోషల్ మీడియా డేటా, ఐఓటీ డేటా, ఇవన్నీ ఏవైనా ఉండదు, క్లౌడ్లో ఉండొచ్చు, ఆన్ ప్రిమిసెస్లో ఉండొచ్చు. దిస్ ఇస్ ఆల్ అవర్ కాల్డ్ యాజ్ సోర్స్ అనమాట, సోర్స్ డేటా అంటారు. ఓఎల్టీపీ డేటా మాటకే నేను ఇంతసేపు సోర్స్ డేటాగా చెప్తూ వచ్చినా కదా. ఇమేజెస్ కూడా మన సోర్స్ డేటాగా రావచ్చు. ఇలా ఏదైనా సోర్స్ డేటా వచ్చినప్పుడు వీ వాంటెడ్ టు పర్ఫామ్ సమ్, మన ఎండ్ గోల్ ఏంటి, అనలిటిక్స్ పర్ఫామ్ చేయాలి. దిస్ ఇస్ అవర్ ఎండ్ గోల్. ఓకే. ఈ ఈ ఈ డేటాను, ఈ రా డేటా నుంచి మనం బ్యూటిఫుల్ ఇన్సైట్స్గా మనం మార్చాలి. అలాంటప్పుడు డేటా కూడా మనకి కరెక్ట్గా ఉండదు ఇక్కడ ఉన్నప్పుడు అనమాట. సమ్ అన్వాంటెడ్ అన్నెసరీ డేటా ఉంటుంది, ఇన్కన్సిస్టెంట్ డేటా ఉంటుంది, అండ్ ఆల్సో ఓకే అవసరం లేని డేటా ఉంటుంది. అండ్ ఇంకేంటంటే సరే డిఫరెంట్ సోర్స్లో ఉంది కదా, ఒక్కొక్క టేబుల్ స్ట్రక్చర్ ఒక రకంగా ఉంటుంది. సో మనం ఈ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఒక సింగిల్ డిమెన్షనల్ మోడలింగ్ తీసుకురావాలి డేటా వేర్ హౌస్కి. అది ఎలా తీసుకురావాలి, ఫస్ట్ అయితే మనం ఇంజెస్ట్ చేసుకోవాలి కదా రా డేటాని. ఈ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ప్రతిసారి ఈ సోర్స్ నుంచి కనెక్ట్ చేసుకొని డిఫరెంట్ సోర్స్ నుంచి తీసుకోవాలంటే టైం వేస్ట్. సో ఇట్ ఈస్ గుడ్ ఐడియా టు స్టోర్ ఆల్ దిస్ డేటా ఇన్ టు ద సింగిల్ డేటా స్టోర్ అనమాట. ఫస్ట్ అయితే రా డేటాని ఒక డేటా స్టోర్లో పెట్టుకుంటాం. నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను అంటే దీనికి డేటా లేక్ అంటున్నా. డేటా లేక్లో మనం డేటాను స్టోర్ చేసుకుంటాం, రా డేటాను. హియర్ వీ హ్యావ్ టు యూజ్ ద డేటా ఆర్కెస్ట్రేషన్ అండ్ మానిటరింగ్ టూల్. దాన్ని నేను ఏమంటున్నా అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ అంటున్నా. By using Azure Data Factory, we are going to ingest data from multiple sources to the single data store called as a Azure Data Lake Gen 2 అనమాట. ఫస్ట్ అయితే మనం మల్టిపుల్ సోర్సెస్ నుంచి అజూర్ డేటా జెన్ 2 లేకి డేటా అనేది లోడ్ చేయడం అయితే జరిగింది. వన్స్ విల్ హ్యావ్ డేటా ఇన్ ద అజూర్ డేటా లేక్ జెన్ 2, దెన్ వీ హ్యావ్ టు డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ ఉన్నది ఉన్నట్టుగా మనం చేయలేం కదా. ఇప్పుడు మన దగ్గర ఆన్ ప్రిమిసెస్ ఎక్కడెక్కడో డేటాని ఒక చోట పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్ ఈస్ గుడ్ టు డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్, సమ్ ప్రిపరేషన్, సమ్ ట్రైనింగ్ అంతా నీడ్ ఉంటుంది అనమాట. సో చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్, ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఫైన్, మనం డేటా ఫ్యాక్టరీ యూజ్ చేస్తాం. లేదు మనం చాలా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది డేటాను, మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూట్, ఇన్ మెమరీ ప్రాసెసింగ్ కావాలి అని అనుకున్నప్పుడు అలాంటి టైంలో మనకి ఏడిఎఫ్ ఒక్కటి సరిపోదన్నమాట. ఏడిఎఫ్ అని జస్ట్ ఆర్కెస్ట్రేషన్ ఈటీఎల్ టూల్, దట్స్ ఇట్. సో డిస్ట్రిబ్యూటెడ్ పవర్ వాడుకోవాలన్నప్పుడు అపాచీ స్పార్క్ అనేది రావాలి. ఈ హడూప్, అపాచీ స్పార్క్, మిషన్ లెర్నింగ్, కొంతమంది ట్రైనింగ్ చేయాలి డేటాని కూడా అనుకుంటారు అనమాట. అలాంటప్పుడు సో డేటా బ్రిక్స్, మనం అయితే డేటా బ్రిక్స్ గురించి మాట్లాడుకుంటాం. డేటా బ్రిక్స్ని యూజ్ చేసుకుంటాము. అండ్ ఫర్ ఫ్యూ పర్పసెస్ వీఆర్ యూజింగ్ ఏడిఎఫ్ యాజ్ వెల్. ఏడిఎఫ్ అండ్ డేటా బ్రిక్స్ని యూజ్ చేసి విల్ డూ ట్రాన్స్ఫర్మేషన్స్, విల్ ప్రిపేర్ అవర్ డేటా అండ్ విల్ ట్రైన్ అవర్ డేటా అండ్ ద లోడ్ డేటా ఇన్ టు అవర్ డేటా వేర్ హౌస్. హియర్ ద మోడల్ అండ్ సర్వ్ ద డేటా. డేటా మోడలింగ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, టేబుల్స్ అనేవి క్రియేట్ అయి ఉన్నాయి కాబట్టి విల్ లోడ్ డేటా ఇన్ టు ద data warehouse and then we'll serve this data into the reporting services like BI tools, business intelligence tools, Power BI, Tableau or Looker, any other tool. Okay, this is the entire big data solution అనమాట. ఇది ఒక బిగ్ డేటా సొల్యూషన్. అండ్ దెన్ ఇదైతే అర్థమై ఉంటుంది, మీకు ఈజీగానే ఉంటుంది. కన్ఫ్యూజ్ అయినా పర్లేదు, నేను మళ్ళీ చెప్తాను ఇంకోసారి. ఓకే. అండ్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ ద బిగ్ డేటా సొల్యూషన్ నేను ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ ఉంటుంది, మీకు నేను షేర్ చేస్తాను లింక్స్, మీరు చదువుకోండి. ఓకే. అండ్ ఆల్సో ఓకే, ఈ టాపిక్ అయితే చెప్పినా, అండ్ పాలీబేస్ కూడా మనం చెప్పినాం కదా. అండ్ మనం డేటాను లోడ్ చేసుకున్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ లేకపోతే వీ కెన్ యూస్ పాలీబేస్ ఆల్సో టు లోడ్ డేటా ఫ్రమ్ డేటా లేక్ టు డేటా వేర్ హౌస్. దట్ ఈస్ వాట్ దే ఆర్ టెల్లింగ్ హియర్. పాలీబేస్ గురించి చెప్పలేదు అనుకోకండి, ఇక్కడ ఈ బిగ్ డేటా సొల్యూషన్ మనం యూస్ చేయొచ్చు. అండ్ డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ స్టోర్స్ డేటా ఇన్ రిలేషనల్ టేబుల్స్ విత్ కాలమ్నార్ స్టోరేజ్. యాక్చువల్లీ డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ డేటా వేర్ హౌస్ కూడా రిలేషనల్ డేటాబేసే, లైక్ ఎస్క్యూఎల్ సర్వర్, మై సీక్వెల్, పోస్టల్ సీక్వెల్, వాటిలాగా ఇది కూడా రిలేషనల్ డేటాబేసే అనమాట. అండ్ ఆల్సో అవి ఏంటి, కాలమ్నార్ స్టోరేజ్ కాదు, దిస్ ఇస్ ద కాలమ్నార్ స్టోరేజ్. డేటా విల్ బి స్టోరింగ్ ఇన్ ద కాలమ్నార్ ఫ్యాషన్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. డేటా వేర్ హౌస్, డేటా డిఫరెన్స్ ఏంటంటే డేటాబేస్లో కాలమ్నార్ స్టోరేజ్ కాదు, అది రో లెవెల్లో స్టోర్ అయి ఉంటుంది ఇంటర్నల్గా. బట్ హియర్ ద కాలమ్నార్ ఫ్యాషన్ విల్ కమ్. కాలమ్నార్ లెవెల్లో స్టోర్ అనేది డేటాని స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఉందనుకోండి, ఎంప్లాయీ హ్యాస్ డిఫరెంట్ కాలమ్స్. సో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సెల్, ఇట్లా కాలమ్స్గా డివైడ్ చేసి డేటాని డిస్ట్రిబ్యూట్ చేసి స్టోర్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డేటా వేర్ హౌస్. బట్ డేటా బేస్లో ఏంటంటే రో అంతా స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. దిస్ ఫార్మాట్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద డేటా స్టోరేజ్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్స్ క్వరీ పర్ఫార్మెన్స్. వన్స్ ద డేటా ఈజ్ స్టోర్డ్ యూ కెన్ రన్ అనలిటిక్స్ అట్ మ్యాసివ్ స్కేల్. ఓకే. డేటా అనేది స్టోర్ అయిన తర్వాత మనం క్వరీస్ రాసినప్పుడు, అండ్ ఇట్ ఈజ్ అ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అని చెప్తూ ఉన్నారు ఎప్పటి నుంచి నేను. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ యూస్ చేసుకొని మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయితే జరుగుతుంది. కంపేర్ టు ద ట్రెడిషనల్ డేటాబేస్ సిస్టమ్స్, అనాలిసిస్ క్వరీస్ ఫినిష్ ఇన్ సెకండ్స్. ఓకే.
నార్మల్ ఎస్‌క్యూఎల్ మీరు సేమ్ క్వెరీ తీసుకోండి. సేమ్ క్వెరీ ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో రన్ చేయండి. ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్‌లో రన్ చేయండి. సో, అప్పుడు మీకే తెలుస్తది. అక్కడేమో మినిట్స్‌లో, హవర్స్‌లో రన్ అయ్యే క్వెరీ హియర్ ఇట్ విల్ రన్ ఇన్ సెకండ్స్ అనమాట. మనం కరెక్ట్‌గా డిమెన్షనల్ మోడలింగ్ చేసుకొనుంటే. The analysis results can go to the worldwide reporting databases or application. Business analysts can then gain insights to make well-informed business decision. సో, ఇంత స్పీడ్‌గా ఉన్నప్పుడు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అవి బఫర్ అవ్వవు. సో, బిజినెస్ ఓనర్స్ కానీ వాళ్ళ డెసిషన్స్ ఏదన్నా ఉన్నా కానీ క్విక్‌గా తీసుకుంటారనమాట. దట్ ఈస్ వాట్ దే ఆర్ టెల్లింగ్. ఓకే. విల్ సి అప్పటి నుంచి నేను ఏం చెప్తున్నా, ఐ విల్ టెల్ యూ ద ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ రైట్. దిస్ ఇస్ ద ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ అజూర్ డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్. ఇదేంటంటే మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్ అని కూడా అంటాము. మాస్టర్ స్లేవ్ మీకు మోస్ట్లీ అందరూ టెక్నికల్ పీపులే కాబట్టి మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అనేది గుర్తే ఉంటుంది మీకు. ఒక మాస్టర్ ఉంటారు, స్లేవ్స్ ఉంటారు. అలాగనే సేమ్ దిస్ ఆల్సో ఫాలో ద సేమ్ మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అండ్ దిస్ ఇస్ ద ఇట్ విల్ డూ ద మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ థియరీ క్లాస్ అని బోర్గా ఫీల్ అవ్వకండి. యూ హ్యావ్ టు రిలేట్ చేసుకోవాలి. ఇవి మీకు తెలియకపోతే మీకు డేటాబేస్ ఒకేలా కనిపిస్తుంది, డేటా వేర్హౌస్ ఒకేలా కనిపిస్తుంది. ఎందుకంటే దేర్ ఆల్సో వీఆర్ రైటింగ్ ఎస్క్యూఎల్ క్వరీస్, హియర్ ఆల్సో వీఆర్ రైటింగ్ ఎస్క్యూఎల్ క్వరీస్. దే ఆల్సో వీ హ్యావ్ డేటాబేస్ స్కీమాస్, tables. Here also we have schema, table, view, materialized views, స్టోర్ ప్రొసీజర్ ఎవ్రీథింగ్. ఎస్క్యూఎల్ సర్వర్లో ఏమేమి ఉన్నాయో ఎస్క్యూఎల్ డేటా వేరస్లో కూడా అవే ఉన్నాయి. మీకు డిఫరెన్స్ అనేది అర్థమే కాదనమాట ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ తెలిసినంతకు. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద ఆర్కిటెక్చర్ సైడ్. ఓకే. డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ ఫార్మల్లీ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఇన్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్. ఈ ఆర్కిటెక్చర్ అనేది సేమ్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్లో ఉన్న డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ కానీ నార్మల్ డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ కానీ ఆర్కిటెక్చర్ అనేది సేమ్ అనమాట. డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ లివరేజెస్ స్కేల్ అవుట్ ఆర్కిటెక్చర్. స్కేల్ అవుట్ అంటున్నాం. స్కేల్ అవుట్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను. టు డిస్ట్రిబ్యూట్ కంప్యూటేషనల్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా అక్రాస్ మల్టిపుల్ లోడ్స్. స్కేల్ అవుట్ ఏంటంటే మనం కొత్త కంప్యూట్ నోడ్ని సరే 4 కంప్యూట్ నోడ్స్ ఉన్నాయి. మనకి యాక్చువల్లీ మనం ఎక్స్పెక్టెడ్ 4 కంప్యూట్ నోడ్స్. బట్ ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఓకే ఈ కామర్స్ అనుకోండి. మనం సపోజ్ బిగ్ బిలియన్ డే పెట్టేసాము. సో ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆర్డర్స్ అనేది ఎక్కువ వేస్తే డేటా అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది మన దగ్గర ఇప్పుడు. సో వీ నీడ్ వన్ మోర్ కంప్యూటర్ ఇంజిన్ అనమాట. స్లో అయిపోతుంది, క్వరీ పర్ఫార్మెన్స్ స్లో అయిపోతుంది. అలాంటప్పుడు మనం డెసిషన్స్ అనేది క్విక్గా తీసుకోవాలి కదా, ఏ ప్రోడక్ట్ పైన ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలి ఏంటని మనం ఆలోచించుకోవాలి. అలాంటప్పుడు స్లో అయిపోతుంది కదా. వితౌట్ ఎనీ డౌన్ టైమే లేకోకుండా మనం ఈజీగా ఇంకొక కంప్యూట్ నోడ్ని తీసుకోవచ్చు అనమాట. ఓకే, వీ కెన్ ఇంక్రీజ్ ద స్టోరేజ్ కూడా ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ద స్కేల్ అవుట్ ఆర్కిటెక్చర్ మీన్స్. ఈజీగా స్కేల్ చేసుకోవచ్చు. స్కేలబిలిటీ. ఓకే, మీరు ఈ టర్మ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. స్కేలబిలిటీ, అవైలబిలిటీ, కంప్లయన్సెస్, డేటా గవర్నెన్స్ ఇవన్నీ వాడుతూ ఉండాలన్నమాట. దెన్ ఓన్లీ ఇంటర్వ్యూయర్ విల్ ఫీల్ లైక్ యూ హ్యావ్ సమ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. స్కేలబిలిటీ ఎక్కువ ఉంటుంది డేటా వేర్హౌసింగ్లో అనేసి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ ద స్కేలబిలిటీ అంటే. ఓకే, డిస్ట్రిబ్యూట్ కంప్యూటేషనల్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా అక్రాస్ మల్టిపుల్ నోడ్స్. ఇక్కడ కంప్యూటేషన్స్ అనేవి మల్టిపుల్ నోడ్స్లో జరుగుతున్నాయి. ఓకే, మల్టిపుల్ నోట్స్లో జరుగుతున్నాయి కదా. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇది చాలా మంది చెప్పరు అసలుకి. ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ప్రాసెసింగ్ అంటున్నా కదా. వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటేషనల్ ప్రాసెసింగ్? జాగ్రత్తగా వినండి. టు డూ ద కంప్యూటేషనల్ ప్రాసెసింగ్ కంప్యూటేషనల్ ప్రాసెసింగ్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ మేనర్లో జరుగుతుంది అక్రాస్ మల్టిపుల్ నోడ్స్ కదా. ఇక్కడ క్వరీస్ మనం ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ శాలరీ గ్రేటర్ దాన్ 5,000 అని ఇస్తున్నాను. ఈ క్వరీ అనేది కార్తిక స్లైడ్ చేంజ్ చేస్తావా? అదే స్లైడేనా? డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూలా? ఈ స్లైడే ఉంది. స్లైడ్ ఏం చేంజ్ చేయలేదు. ఈ ఆర్కిటెక్చర్ చూడాలి మీరు. ఓకే, సీ దిస్ ఆర్కిటెక్చర్. ఇక్కడ నేను చెప్తున్నాను అంతే. జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఆర్కిటెక్చర్. హియర్ ఐ రూట్ వన్ క్వరీ. ప్లీజ్ మీట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ వన్. ఇక్కడ క్వరీ ఇప్పుడు ఏం క్వరీ రాశాను కదా నేను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ శాలరీ గ్రేటర్ దాన్ 5,000 అని క్వరీ ఇచ్చాను. క్వరీ గో టు ద నోట్స్ అనమాట. నోట్స్ దగ్గర కానీ డేటా దగ్గర కానీ క్వరీ వెళ్తుంది. అంతేగాని డేటా అనేది క్వరీ దగ్గరికి రాదనమాట. ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. డేటా క్వరీ దగ్గరికి వచ్చేదానికని క్వరీ డేటా దగ్గరికి వెళ్ళేదానికని. క్వరీ ఇప్పుడు డేటా అనేది డిస్ట్రిబ్యూషన్గా ఉంది. ఇప్పుడు చూడండి, డేటా అనేది సమ్ డిస్ట్రిబ్యూషన్స్ దగ్గర ఉంది కదా. సో సమ్ సెట్ ఆఫ్ ఇప్పుడు మన దగ్గర 5 GB డేటా ఉంది ఒక టేబుల్లో. సో 5 డిఫరెంట్ 5 GB స్ప్లిట్ అయిపోయింది ఈచ్ GB లాగా. అండ్ పార్టిషనింగ్ డిస్ట్రిబ్యూషన్ స్టైల్స్ జరిగాయి. అవి మీకు తెలియదు ఇప్పటి వరకు, నేను చెప్తాను ఫ్యూచర్లో. ఓకే, ఇప్పుడు నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ శాలరీ గ్రేటర్ దెన్ 5,000 అంటున్నాను నేను. ఈ క్వరీ అనేది ఈ కంప్యూట్ నోట్స్ ద్వారా సమ్ డిస్ట్రిబ్యూషన్ స్టోరేజ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇక్కడికి వెళ్తుంది క్వరీనే. సో ఇక్కడేమో 1 GB ఒకటేసారి 5 GB దగ్గరికి వెళ్ళి డేటా దగ్గరికి వచ్చి ఒక క్వరీ ఎగ్జిక్యూట్ కావడం గుడా, లేకపోతే
ఈ సేమ్ క్వరీ 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది తక్కువ జీబీ మీద. సో ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ సింగిల్ క్వరీ ఎగ్జిక్యూటింగ్ ఇన్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా అనమాట. దిస్ ఇస్ హౌ ద డిస్ట్రిబ్యూషన్ వర్క్స్. ఓకే, హియర్ ద క్వరీస్ గో టు ద డేటా to do the computation rather than the data comes to the query or code అనమాట. డేటా ఇక్కడ డేటా అనేది క్వరీస్ దగ్గరికి రాదనమాట, క్వరీనే డేటా దగ్గరికి వెళ్తుంది టు డూ ద కంప్యూటేషన్. కంప్యూట్ చేయడానికి డేటా విల్ గోస్ టు ద క్వరీ అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ డీటెయిల్లీ. దిస్ ఇస్ ద సినాప్స్ architecture. Here we have the control node and also engine, a massive parallel processing engine, and this is the compute nodes. Control node అనేది like heart of the data warehouse architecture అనుకోండి. This is the master, this is the compute nodes, and this is the Azure storage. సో వన్ మోర్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐ ఎక్స్ప్లెయిన్ హియర్. డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ యూజర్స్ ఏ నోడ్ బేస్డ్ ఆర్కిటెక్చర్. అంతే కదా, కొంతమంది నోడ్ బేస్డ్ ఆర్కిటెక్చర్, ఇందాక స్కేల్ అవుట్ ఆర్కిటెక్చర్ కూడా అన్నాము, గుర్తుపెట్టుకోండి అవి కూడా. డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ ఇస్ అ స్కేల్ అవుట్ ఆర్కిటెక్చర్ అడుగుతారు కొన్ని ఇంటర్వ్యూస్లో. హౌ ద డెడికేటెడ్ పూల్ works as a scale out architecture and how it called as a node based architecture. You have to explain each and everything. Applications connect and issues tsql commands to the control node. Okay, whatever the code tsql commands we are writing, those will go to the control node, and the control node hosts the distributed query engine which optimizes the queries for parallel processing. Here we already know, right, the query is going to execute in parallel, and the optimize also will take care by the control node itself. Control node only will take care the optimization, and it will do the parallel processing and then passes the operations to the compute node to do their work in parallel. Okay, once the query is optimized and the control node will take care, కంట్రోల్ నోడ్ చూసుకుంటుంది అనమాట ఎలా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏ కంప్యూటర్ నోడ్కి అనేసి. సో అంతా ఆప్టిమైజ్ చేసిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూటెడ్ క్వరీ ఇంజిన్ అనేది కంట్రోల్ నోడ్లోనే ఉంటుంది. వన్స్ ఇట్ క్రియేట్ ద సమ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనమాట. అంత క్రియేట్ చేసినాక ఓకే ద క్వరీ విల్ గోస్ టు ద ఈచ్ కంప్యూట్ నోడ్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ ప్యారలల్ అనమాట. ద కంప్యూట్ నోడ్ స్టోర్స్ ఆల్ ద యూజర్స్ డేటా ఇన్ ద స్టోరేజ్ అండ్ రన్స్ ద ప్యారలల్ క్వరీస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే కంప్యూట్ సపరేట్గా ఉంది అండ్ స్టోరేజ్ సపరేట్గా ఉంది. సో కొన్ని డేటా వేరస్ ఇప్పుడు అమెజాన్ రెడ్ షిఫ్ట్ ఉంది అనుకోండి, కంప్యూట్ స్టోరేజ్ అనేది టైట్లీ కపుల్డ్ అనమాట. అక్కడ టైట్లీ కపుల్డ్ కావడం వల్ల ఏం జరుగుతుందంటే మనం కంప్యూట్ ఇంజన్స్ని స్కేల్ చేసుకోవాలనుకుంటున్నాం. మనకి ఇందాక కంప్యూటేషన్కి పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది. సో అలాంటప్పుడు మనం స్టోరేజ్ కూడా పెంచుకోవాల్సి ఉంది, ఎందుకంటే అవి రెండు టైట్లీ కపుల్డ్ కదా. సో మనం స్టోరేజ్ పెంచుకోవాలంటే కంపిటీషన్ కూడా పెంచుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ద గుడ్ కేస్, రైట్? ప్రైస్ అనేది వ్యాస్ట్గా ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ఇన్ సమ్ కేసెస్. బట్ ఈ అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ కానీ స్నోఫ్లేక్లో కానీ ఏంటంటే దోస్ ఆర్ నాట్ టైట్లీ కపుల్డ్ అనమాట. కంప్యూట్ లేయర్ డిఫరెంట్, స్టోరేజ్ లేయర్ డిఫరెంట్గా ఉంటుంది. దోస్ ఆర్ డికపుల్డ్. కంప్యూట్ లేయర్కి స్టోరేజ్ లేయర్కి సంబంధం ఉండదు. ఓకే, దే ఆర్ నాట్ టైట్లీ కపుల్డ్. ఇఫ్ యూ వాంటెడ్ టు స్టోర్ అవర్ డేటా వీ కెన్ స్టోర్ multiple without dependency on the compute node. That is what I are telling. The compute node stores all user data in the Azure SQL, Azure storage, run the queries parallel. సో మన డేటా అనేది ఇప్పుడు ఎక్కడ స్టోర్ అయ్యింది? అజూర్ స్టోరేజ్లో స్టోర్ అయ్యింది. కంప్యూట్ నోడ్స్ బై యూజింగ్ డిఎంఎస్ అనమాట, మేనేజ్ మూమెంట్ సర్వీస్. ఇప్పుడు ఈ డేటా మూమెంట్ సర్వీస్ అనేది ప్రతి చోట రాదు. ఇప్పుడు సపోజ్ ఎక్కువ జాయింట్స్ ఉన్నాయి, ఓకే, ఎవ్రీ కంప్యూట్ నోడ్ అనేది జాయింట్స్ ఉన్నాయి, ఈచ్ కంప్యూట్ నోడ్ ప్రతిసారి అనేది ఏమంటారంటే మాట్లాడుకోదనమాట. ఈ జాయింట్స్ ఉన్నప్పుడు ఈ డేటా ఇక్కడ వాడుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడే మనకి జాయింట్స్ చేసినప్పుడు కానీ అలాంటి టైంలో ఈ డేటా మూమెంట్ సర్వీస్ అనేది వర్క్ అయ్యేసి డేటా అనేది పార్టిషన్ జరిగినప్పుడు ఇట్ విల్ రిలీజ్ ద రిజల్ట్ సెట్ ఆఫ్ ద క్వరీ బేస్డ్ అపాన్ దీస్ కంప్యూట్ నోడ్ కంప్యూటేషన్స్ అనమాట. సో ఈ కంప్యూటేషన్కి ఈ స్టోరేజ్కి ఈ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ అయితే డిఫరెంట్గా మనం పే చేయాల్సి వస్తుంది. whatever the compute resources we are using, those many resources only we have to pay. Whatever the storage we are storing, that much of amount only we have to pay. Okay, those are independent anamata. Compute and storage are not tightly coupled here, those are decoupled. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు with decoupled storage and compute when using a dedicated SQL pool, one can చెప్పిన ఇప్పుడు decoupled అయి ఉన్నాయి కదా, మనం ఏమేమి అచీవ్ చేయొచ్చు. ఐ ఆల్రెడీ టోల్డ్ ఫ్యూ థింగ్స్, బట్ ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం ఇప్పుడు. ఇండిపెండెంట్లీ సైజ్ కంప్యూట్ పవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టోరేజ్ నీడ్స్. మనకు కంప్యూటేషన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్టోరేజ్ కాస్ట్ పెంచుకోకుండా. గ్రో ఆర్ షింక్ కంప్యూట్ పవర్ విత్ ఇన్ ద డెడికేటెడ్ SQL pool without moving data. Okay, pass compute capacity by leaving data intact, so you can only pay for storage. సపోజ్ మనకు డేటా వైరస్ ఉంది, మన డేటా వైరస్లో అనలిటిక్స్ చూపిస్తున్నాం.
మనం డైలీ ఒక 4 అవర్స్ చూపిస్తున్నాం అనుకో, రిమైనింగ్ టైం మన డేటా వేరస్ని యూజ్ చేయట్లేదు. ఓకే, ఆల్రెడీ ఉన్న అనలిటిక్స్నే చూపిస్తూ వస్తున్నాం. సో 4 అవర్సే కదా మనం కంప్యూటేషన్స్ చేస్తున్నాము. రిమైనింగ్ టైం అంతా మనం ఏమీ చేయట్లేదు డేటా వేరస్లో. ఇట్ ఈస్ గుడ్ వే టు పాస్ దట్ డేటా వేరస్, ఎందుకంటే డేటా వేరస్ అనేది కాస్ట్లీ. సో 4 అవర్సే మనము రెజ్యూమే చేసుకుంటాము, రిమైనింగ్ టైం అంతా దాన్ని పాస్ చేసి పెట్టింటాం అనమాట. దట్ ఈస్ హౌ ప్రైస్ అనేది పే యాజ్ యూ గోకి వెళ్ళిపోతుంది అనమాట. స్టోరేజ్కి మటుకు మనం ఎప్పటికీ పే అనేది చేస్తూ ఉండాలి. బట్ కంప్యూటర్కి మటుకి ఓకే. అండ్ మనం పాస్ చేస్తే ఏమవుతుందంటే, అండ్ డేటా వేర్‌హౌస్ యొక్క కంప్యూట్ కెపాసిటీ కూడా పాస్ అయిపోతది. అప్పుడు మనము ఎలాంటి మనీ మనము పే చేయాల్సిన అవసరం లేదు డేటా వేర్‌హౌస్‌కి. అండ్ స్టోరేజ్‌కి మనం ఎప్పుడు పే చేయాల్సి ఉంటది. వి కెన్ రెజ్యూమ్ కంప్యూట్ కెపాసిటీ డ్యూరింగ్ ఆపరేషన్ అవర్స్. నేను చెప్పినా కదా, మన ఆపరేషన్ అవర్ వచ్చేసి పర్ డేకి 4 అవర్స్ ఉంటాయి. ఆ 4 అవర్సే మనం రెజ్యూమే చేసేసుకొని, సో మనం ఆ 4 అవర్స్కే మనం మనీ అనేది పే చేస్తాం అనమాట, విల్ పే. అండ్ దీస్ పాస్ అండ్ రెజ్యూమే వచ్చేస్తే ఆటోమేటిక్ కాదు, మనం వెళ్ళి ఒక బటన్ ఉంటుంది డేటా వేర్‌హౌస్‌లో, దాన్ని క్లిక్ చేస్తే అలా పాస్ అలా రెజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. మనం చూద్దాము మనకు అకౌంట్ తీసుకున్న తర్వాత హౌ టు వి పాస్ అండ్ అవర్ రెజ్యూమే. సో మనం డైలీ వర్క్ చేసుకున్నప్పుడు మనం రెజ్యూమే చేసుకుంటాము, వర్క్ అయిపోతూనే మనం పాస్ చేస్తాం. మీరు పాస్ చేయడం మర్చిపోతే ఒక్క రోజులోనే మీ క్రెడిట్స్ అన్నీ అయిపోతాయి అనమాట. అంత కాస్ట్లీ డేటా వేర్‌హౌస్ అనేది. సో మనం ఇటు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మనం ఈచ్ కాంపోనెంట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, అజూర్ స్టోరేజ్ అంటే ఏంటి? What is Azure Storage here? Dedicated SQL pool leverages Azure Storage to keep your user data safe. Since your data is stored and managed by Azure Storage, there is a separate charge for your storage consumption. The data is sharded into distributions to optimize the performance of the system. ఓకే, ఇప్పుడు మనకు డేటా అనేది స్టోర్ అయ్యి ఉంది అజూర్ స్టోరేజ్లో అని చెప్తున్నారు. మనం కొన్ని డిమెన్షన్ టేబుల్స్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్ క్రియేట్ చేస్తాం. ప్రోడక్ట్ డిమెన్షన్, ఫ్యాక్ట్ ఆర్డర్ డీటెయిల్, ఫ్యాక్ట్ ఆర్డర్ అండ్ స్టోర్ టేబుల్. అలా మనం చాలా టేబుల్స్ అనేవి క్రియేట్ చేసాము. వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ ద టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే మనము డిస్ట్రిబ్యూషన్ స్టైల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, డిస్ట్రిబ్యూషన్ స్టైల్ అనేది ఇస్తే అలా ఆ అజూర్ స్టోరేజ్లో మన టేబుల్ అనేది డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండడం జరుగుతుంది. అది మనం ఎలా డిస్ట్రిబ్యూషన్ ఇస్తామో సేమ్ అలా డిస్ట్రిబ్యూషన్తోనే ఈ డేటా అనేది కంప్యూట్ నోడ్, వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ క్వరీ, కంప్యూట్ నోడ్ ఉంది కదా, కంప్యూట్ నోడ్లోకి డేటా అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో క్రియేట్ టేబుల్ స్టేట్ మనం చూసాం కదా, నేను ఎస్క్యూఎల్లో చూడండి నా వీడియోకి వెళ్ళి. సో మనం ఎస్క్యూఎల్ క్రియేట్ టేబుల్ నేమ్ అనేసి మనం కాలమ్ నేమ్స్, ఇంటీజర్స్, కాలమ్ నేమ్స్, డేటా టైప్స్ అన్ని ఇచ్చి టేబుల్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. టేబుల్ క్రియేట్ చేస్తాం, అది జనరల్ టేబుల్ క్వరీ. బట్ ఇక్కడ ఏంటంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే మనం డిస్ట్రిబ్యూషన్ స్టైల్కి సమ్ సింటాక్స్ ఉంటుంది, చూపిస్తాను సింటాక్స్ కూడా. ఆ సింటాక్స్ యూజ్ చేసి లైక్ డిస్ట్రిబ్యూషన్ హ్యాష్ కానీ, రౌండ్ రాబిన్ కానీ, రిప్లికేట్, దీస్ ఆర్ ద 3 డిస్ట్రిబ్యూషన్ స్టైల్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ అనమాట. వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్ట్రిబ్యూషన్ స్టైల్ అప్లై అవుతుంది. మనం ఏమి ఇవ్వకపోతే, క్రియేట్ చేసేటప్పుడు ఏమి ఇవ్వట్లేదు, సో బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ ద రౌండ్ రాబిన్ యాజ్ అన్ డిస్ట్రిబ్యూషన్ స్టైల్. ఓకే, this is the thing which you have to remember. The data is sharded into distributions to optimize the performance of the system. This is one of the optimization technique anamata. You can choose which sharding pattern to use or distribute the data when you define the table. That is what I told, right? These sharding patterns are supported: hash, round robin, and replicated. And we'll see the control and compute node. This is about the storage, Azure storage. మనం ఎంత స్టోర్ చేసుకుంటాం అంత డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ డిస్ట్రిబ్యూషన్ స్టైల్స్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా టెక్నిక్స్. కంట్రోల్ అండ్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ద కంట్రోల్ యూనిట్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. చెప్పినా కదా, హార్ట్ అని, బ్రెయిన్ ఏదైనా కాబట్టి ఇంపార్టెంట్ పార్ట్ అనమాట మొత్తం ఆర్కిటెక్చర్లోనే. ఇట్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ దట్ ఇంటరాక్ట్స్ విత్ ఆల్ అప్లికేషన్ అండ్ కనెక్షన్స్. ఓకే, ద డిస్ట్రిబ్యూటెడ్ క్వరీ ఇంజిన్ రన్స్ ఆన్ ద కంట్రోల్ నోడ్. ఓకే, కంట్రోల్ నోడ్లో డిస్ట్రిబ్యూటెడ్ క్వరీ ఇంజిన్ ఉంటుంది కదా, యా వి నో ఆల్రెడీ. టు ఆప్టిమైజ్ అండ్ కోఆర్డినేట్ ద ప్యారల్ క్వరీస్. ఓకే, మన ప్యారల్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది డిస్ట్రిబ్యూటెడ్ క్వరీ ఇంజిన్ అని చెప్తున్నాం. వెన్ యూ సబ్మిట్ ఏ TSQL క్వరీ, మనం ఆల్రెడీ ఒక క్వరీ సబ్మిట్ చేసాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 5,000. ద కంట్రోల్ నోడ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇన్ టు క్వరీస్ దట్ రన్ అగైనెస్ట్ ఈచ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ప్యారల్ అనమాట. ద కంప్యూట్ నోడ్స్ ప్రొవైడ్ ద కంప్యూటేషనల్ పవర్. కంప్యూట్ నోడ్ అనేది కంప్యూటేషనల్ పవర్ని ఇస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసే పవర్ కంప్యూటర్ దగ్గర ఉంటుంది. అవి ప్యారల్ డిస్ట్రిబ్యూషన్ చేసినా కదా కంప్యూట్ నోడ్కి, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ మ్యాప్ టు కంప్యూట్ నోడ్ ఫ్రమ్ ద కంట్రోల్ నోడ్. ఓకే, ఆ డిస్ట్రిబ్యూటెడ్ క్వరీ ఇంజిన్ ఉంది కదా కంట్రోల్ నోడ్లో, అక్కడ నుంచి ఇక్కడ కంప్యూట్ నోడ్కి వచ్చేస్తుంది ఫర్ ప్రాసెసింగ్. యాజ్ యూ పే ఫర్ మోర్ కంప్యూటర్ రిసోర్సెస్, డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ రీమ్యాప్డ్ టు అవైలబుల్ కంప్యూట్ నోడ్స్. చెప్పిన కదా ప్రైస్ బట్టే ఉంటుంది ఏదైనా అనేసి.
మనం ఎంత ప్రైస్ కడితే అంత ఎక్కువ కంప్యూట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ మనకి. సో మనం మినిమం 100 డేటా వేర్ హౌసింగ్ యూనిట్స్ తీసుకుంటే కొన్ని కంప్యూట్ నోట్స్ వస్తాయి, 200 తీసుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి. అలా మనము చూడాలన్నమాట. ద నెంబర్ ఆఫ్ కంప్యూట్ నోట్ రేంజెస్ ఫ్రమ్ కంప్యూట్ 1 to 60 కంప్యూట్ నోట్స్ ఉంటాయి అండ్ ఈస్ డిటర్మైన్డ్ బై ద సర్వీస్ లెవెల్ ఫర్ ద సినాప్స్ ఎస్క్యూఎల్. 1 to 60 కంప్యూట్ నోట్స్ ఉంటాయి, 1 to 60 డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సపోజ్ ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు మనము. దిస్ ఇస్ ద ఈచ్ కంప్యూట్ నోడ్ హ్యాస్ ఎ నోడ్ ఐడి. మనం కావాలంటే వ్యూ ఉంటుంది, చూసుకోవచ్చు ఎన్ని కంప్యూట్ నోడ్స్ ఉన్నాయి మన దగ్గర ఏంటని డేటా వేరస్లో. అండ్ డేటా మూమెంట్ బస్, ఇక్కడ డేటా మూమెంట్ బస్ ఉంది కదా, ఇదేంటో చూద్దాం. డేటా మూమెంట్ బస్ అంటే ఏంటని. Data movement service is the, sorry, not bus service, is the data transport technology that coordinates data movement between the compute nodes. Some queries require data movement to ensure the parallel queries return accurate results. చెప్పిన కదా జాయిన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక కంప్యూట్ నోడ్ నుంచి ఇంకో కంప్యూట్ నోడ్కి అనేది మూమెంట్ అనేది జరగాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఈ డేటా మూమెంట్ సర్వీస్ అనేది వస్తే ఇలా మూమెంట్ జరిపించి ఇట్ విల్ గివ్ ద అక్యురేట్ రిజల్ట్స్. వెన్ డేటా మూమెంట్ ఈస్ రిక్వైర్డ్, డిఎంఎస్ ఎన్షూర్స్ ద రైట్ డేటా గెట్స్ ద రైట్ లొకేషన్. ఓకే, అది ఎక్కడికి వెళ్ళాలి దానికి తెలుసు ఆల్రెడీ, ఇట్ హ్యాస్ ద సమ్ ఆర్కిటెక్చర్, రైట్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, జాయిన్స్ ఇలాంటివి ఏమైనా మూమెంట్ సర్వీస్, మూమెంట్ అంటే రిలేషన్ ఉండాలి టు కంప్యూట్కి డిస్ట్రిబ్యూషన్స్ అన్నప్పుడు ఇట్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, మనమైతే అన్ని చూసాం మోస్ట్లీ. కంప్యూట్ ఇంజన్, మ్యాథ్స్ ప్యారలల్ ప్రాసెసింగ్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్యారలల్ ప్రాసెసింగ్, కంట్రోల్ నోడ్, డిఎంఎస్, కంప్యూట్ నోడ్, అజూర్ స్టోరేజ్ కూడా చూస్తాం. నో విల్ లుక్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా కదా నేను. వాట్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ టేబుల్? డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద డిస్ట్రిబ్యూటెడ్ టేబుల్? ఏ డిస్ట్రిబ్యూటెడ్ టేబుల్ అపియర్స్ ఇస్ అ సింగిల్ టేబుల్ బట్ ద రోస్ ఆర్ యాక్చువల్లీ స్టోర్డ్ అక్రాస్ 60 డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, 60 డిస్ట్రిబ్యూషన్స్ గా స్ప్లిట్ షేర్ అయి ఉంటాయి అన్నమాట. ద రోస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ విత్ హ్యాష్ ఆర్ రౌండ్ రాబింగ్ అల్గారిథం ఆర్ రిప్లికేటెడ్ యాజ్ వెల్. 3 డిస్ట్రిబ్యూషన్ స్టైల్స్ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాము. ఓకే, దానికి హ్యాష్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చామన్నమాట. అది ఎలా ఈ 60 డిస్ట్రిబ్యూషన్స్గా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. హ్యాష్ డిస్ట్రిబ్యూషన్స్ ఇంప్రూవ్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనము ఏ టేబుల్కి ఏ డిస్ట్రిబ్యూషన్ స్టైల్ యూస్ చేయాలి అది కూడా తెలుసుకోవాలి మనం. హ్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఇంప్రూవ్స్ క్వరీ పర్ఫార్మెన్స్ అండ్ లార్జ్ ఫ్యాక్ట్ టేబుల్స్. ఇది చెప్తున్నాడు, ఇక్కడే చెప్తున్నాడు. హ్యాష్ డిస్ట్రిబ్యూషన్ దేనికి యూజ్ చేస్తారంట? ఫ్యాక్ట్ టేబుల్స్ యూజ్ చేస్తారంట. అండ్ ఈజ్ ద ఫోకస్ ఆఫ్ దిస్ సారీ, ఇది ఒక ఆర్టికల్ నుంచి తీసుకున్నాను, మైక్రోసాఫ్ట్ ఆర్టికల్. దట్స్ వై దే ఆర్ కీపింగ్ ద ఫోకస్ ఆన్ దిస్ ఆర్టికల్ అన్నారు. రౌండ్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ యూస్ఫుల్ ఫర్ ఇంప్రూవింగ్ లోడింగ్ స్పీడ్. లోడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి డిమెన్షన్ టేబుల్స్ కన్నప్పుడు మనం రౌండ్ రాబిన్ యూస్ చేసుకుంటాం. దీస్ డిజైన్ చాయిస్ హ్యావ్ ద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ఇంప్రూవింగ్ క్వరీ అండ్ లోడింగ్ పర్ఫార్మెన్స్. Another table storage option is to replicate to small table across all the compute name. ఇంకోటి ఉందని చెప్పిన దట్ ఈస్ ద రిప్లికేట్ డిస్ట్రిబ్యూషన్ స్టైల్. చిన్న టేబుల్స్ ఏమన్నా ఉంటే లైక్ స్టోర్ డిమెన్షన్ అనేది చాలా చిన్నది కదా, అలాంటప్పుడు ఇట్ ఈస్ గుడ్ టు కీప్ ఫర్ దట్ డిమెన్షన్ యాజ్ అన్ రిప్లికేటెడ్ డిస్ట్రిబ్యూషన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఈ ఇంకా డీటెయిల్ కావాలంటే మనకి ఇంకా డీటెయిల్ డాక్యుమెంటేషన్స్ కూడా ఉంటాయి మైక్రోసాఫ్ట్లో, నేను షేర్ చేస్తాను, అవి చూడండి మీరు. As part of the table design, understand as much as possible about your data and how the data is queried. మనము ఏ డిస్ట్రిబ్యూషన్ స్టైల్ ఇవ్వాలి అన్నప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలన్నమాట. హౌ లార్జ్ ద టేబుల్ ఈస్, ఓకే అది చిన్నదా పెద్దదా. ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఆల్మోస్ట్ అది లార్జ్ టేబుల్ ఉంటుంది, ఇట్ హ్యాస్ ద మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్. సో ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ ద హ్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద లార్జ్ ఫ్యాక్ట్ టేబుల్స్. హౌ ఆఫన్ ద టేబుల్ ఈస్ రిఫ్రెష్డ్ మీన్స్ ఎప్పుడైతే అప్డేట్స్ డెలీట్స్ జరుగుతాయి అంటున్నా కదా నేను. సో ఎప్పటికి జరిగే అవకాశం ఉంది. హౌ డూ ఐ హ్యావ్ ఫ్యాక్ట్ అండ్ డిమెన్షన్ టేబుల్స్ డెడికేటెడ్ ఎస్క్యూఎల్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ వీ వాంటెడ్ టు ఆస్క్, శాంపుల్ క్వశ్చన్స్. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా. ద డిస్ట్రిబ్యూషన్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ ఫర్ ప్యారలల్ క్వరీస్ దట్ రన్ ఆన్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా. ఓకే, ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ అనమాట. స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ బోత్ లెవెల్స్లో ఇది యూజ్ అవుతుంది టు ఎగ్జిక్యూట్ ద క్వరీస్ ఇన్ ప్యారలల్. ఓకే, డేటా మన దగ్గర నేను చెప్పిన కదా క్వరీనే డేటా దగ్గరికి వెళ్తుంది అనేసి. సో ఇలా పార్టిషన్ అండ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంది కాబట్టి డేటా క్వరీ అనేది ఈచ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్స్ వై ఇట్ విల్ అచీవ్ ద మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్ అంటున్నాను అప్పటి నుంచి. When a Synapse SQL runs a query, the work is divided into 60 smaller queries that run in parallel. Okay, 60 smaller queries గా డివైడ్ అయిపోతాయి అనమాట. అవి కూడా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈచ్ ఆఫ్ ది 60 స్మాలర్ క్వరీస్ రన్ ఆన్ వన్ ఆఫ్ ద డేటా డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఒక్కొక్క డేటా డిస్ట్రిబ్యూషన్ మీద ఈ 60 ప్యారలల్ స్మాలర్ క్వరీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈచ్ కంప్యూట్ నోడ్ మేనేజ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద 60 డిస్ట్రిబ్యూషన్స్. సరే, ఓకే.
ఇప్పుడు మన దగ్గర 2 కంప్యూట్ నోడ్స్ ఉంటాయి. 2 కంప్యూట్ నోడ్స్‌కి 60 డిస్ట్రిబ్యూషన్స్ అంటే 30, 30గా డివైడ్ అయిపోతాయి. ఒకే కంప్యూట్ నోడ్ ఉంది. అలాంటప్పుడు ఈ 60 డిస్ట్రిబ్యూషన్స్ ఒకే కంప్యూట్ నోడ్ మీద ఎగ్జిక్యూట్ అయితాయన్నమాట. ఓకే. 1-60 డిస్ట్రిబ్యూషన్స్ అనేది కామన్. బట్ ఈ 60 డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఎన్ని కంప్యూట్ నోడ్స్ మీద డివైడ్ అయితాయి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఎన్ని కంప్యూట్ నోడ్ మీన్స్ ఎక్కువ కంప్యూట్ నోడ్స్ ఉంటే హై పర్ఫార్మెన్స్ ఉంటది. కంప్యూట్ నోడ్స్ కూడా ఎన్ని ఉంటాయి? 1-60 ఉంటాయి. అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఎన్ని ఉంటాయి? 60 ఉంటాయి. సో మనకు లాస్ట్ ఏంటి 60 కంప్యూట్ నోడ్స్ అనేది హయ్యర్ ఇంకా. సో 60 కంప్యూట్ నోడ్స్ ఉంటే ఈచ్ కంప్యూట్ నోడ్ విల్ వర్క్ వన్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అప్పుడు హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది అచీవ్ చేయగలుగుతాం మనం. కానీ చాలా కాస్ట్ ఉంటుంది. A dedicated SQL pool with maximum compute resources has one distribution for one computer. నేను చెప్పినా కదా ఇందాక వన్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ వన్ కంప్యూటర్ అనేది ద మ్యాక్సిమం కంప్యూటర్ రిసోర్స్ అనమాట. ఇట్ విల్ కాస్ట్ మోర్. ఎవరు అలా అది తీసుకోరు, చెప్పలేని తీసుకోరని. బట్ ఇప్పటివరకు నేనైతే చూడలేదు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్లో. ద డెడికేటెడ్ SQL pool విత్ మినిమం కంప్యూటర్ రిసోర్సెస్ హ్యాస్ ఆల్ ద డిస్ట్రిబ్యూషన్స్ ఆన్ వన్ కంప్యూటర్. ఓకే. 60 డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఒక కంప్యూటర్లో ఉండేది మినిమం కేసు. సో ఈ డిస్ట్రిబ్యూషన్స్ అనేది మీకు అర్థమయ్యే ఉండాలి. క్లియర్గానే చెప్పిన నేను. హ్యాష్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇప్పుడు మనము ఈ 3 అన్నా కదండి, హ్యాష్, రౌండ్ రాబిన్, రిప్లికేట్. ఈ 3 చెప్పేసి నేను ఈరోజు క్లాసు ఫినిష్ అయితే చేస్తాను. ఓకే, వీ హ్యావ్ టైం. A hash distributed table can deliver the highest query performance for joins and aggregations on larger table. ఎప్పటికైతే మనకు లార్జర్ టేబుల్ ఉంది అని మనకు అనిపిస్తుందో, అండ్ ఆల్సో ఇట్ ఇన్వాల్వ్ సో మెనీ జాయిన్స్ అండ్ అగ్రిగేషన్స్ అనిపిస్తుందో, విల్ డైరెక్ట్లీ గెట్ ద హ్యాష్ డిస్ట్రిబ్యూషన్ టు అవర్ టేబుల్. క్రియేట్ చేసేటప్పుడే మనము టేబుల్ యొక్క హ్యాష్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. మనము క్రియేట్ చేసిన తర్వాత ఆల్టర్ కూడా చేసుకోవచ్చు అనమాట డిస్ట్రిబ్యూషన్ స్టైల్. ద షార్ట్ డేటా ఇంటూ ద హ్యాష్ డిస్ట్రిబ్యూటెడ్ టేబుల్. ఏ హ్యాష్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు assign each row to one distribution. In this table definition, one of the columns is designated as the distribution column. The hash function uses the జనరల్గా హ్యాష్ అంటే ఏంటండి? హ్యాష్ అంటే సమ్ బిగ్ వేర్ స్ట్రింగ్స్ కాంబినేషన్ ఉంటాయి కదా. సపోజ్ 1 2 3 ABC అట్లా ఒక హ్యాష్ నెంబర్ అనేది జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. సెట్ ఆఫ్ న్యూమరిక్స్ అని వేర్ క్యార్స్ అనేది అది ఒక కీ మీద జనరేట్ చేయి. ఇప్పుడు ఫ్యాక్ట్ టేబుల్ ఉంది. ఫ్యాక్ట్ టేబుల్ ఇన్వాల్వ్ అయిన ప్రైమరీ కీస్ ఉంటాయి కదా, ఆ కీస్గా హ్యాష్ ఫంక్షన్ని జనరేట్ చేసుకోవాలా ఏంటంటే మనం ఇచ్చుకోవాలి. ఒక కీ అనేది మన టేబుల్లో కీ అనేది ఒకటి కానీ మల్టిపుల్ కానీ 1 or more కీస్ మనకి ఏవైతే అవసరం ఎక్కువ జాయింట్స్లో ఇన్వాల్వ్ అవుతాయో ఆ కీస్ ఇచ్చుకుంటే అది హ్యాష్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట ఆల్ కీస్కి. అలా ఇంటర్నల్గా ప్రాసెస్ అయిపోతుంది. ఈ కింద ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈచ్ రో బిలాంగ్స్ టు వన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇవి కొంచెం చూడండి. The number of table rows per distribution varies as shown by the different sizes of the table. ఇలా అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే హ్యాష్ ఫంక్షన్ని జనరేట్ చేస్తుంది టేబుల్ నుంచి తీసుకొని ఆ పర్టికులర్ ఈచ్ టేబుల్ రో బిలాంగ్స్ టు వన్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడైతే వన్ కంప్యూట్ నోడ్ ఉంది. సో ఓకేనా, ఇలా ఇంకా ఉంటాయి. ఇక్కడ చూడండి 60 డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి ఈ కంప్యూట్ నోడ్లో. ఇలా 40 డిస్ట్రిబ్యూట్ జరిగినాయి కాబట్టి మన క్వైరీ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద హ్యాష్ డిస్ట్రిబ్యూషన్. హ్యాష్ ఫంక్షన్ అనేది మ్యాండేటరీ. సో రౌండ్ రాబిన్ చెప్పిన బై డిఫాల్ట్గా మనం ఏమి ఇవ్వకపోతే రౌండ్ రాబిన్కి వెళ్ళిపోతుంది. రౌండ్ రాబిన్ ఇస్ ద సింప్లెస్ట్ టేబుల్ టు క్రియేట్ అండ్ డెలివర్స్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ వెన్ యూజ్డ్ యాజ్ అ స్టేజింగ్ టేబుల్ ఆర్ లోడ్స్. మనకు కొన్ని స్టేజింగ్ టేబుల్స్ అంటాం. కొంతమంది రా డేటా కూడా డేటా వేరేస్లో లోడ్ చేసుకుంటారు. మన కోమిలి చెప్పారు కదా, మనం స్టేజింగ్ టేబుల్స్ పెట్టుకుంటాం యూస్ కేస్ చెప్పారనమాట లాస్ట్ డిమెన్షనల్ మోడలింగ్ క్లాస్లో. తను స్నోఫ్లేక్ మీద ఎగ్జాంపుల్ స్నోఫ్లేక్ డేటా వేరేసింగ్లో చెప్పారు. సో స్టేజింగ్ టేబుల్స్కి ఇట్ ఈస్ గుడ్ టు కీప్ రౌండ్ రాబిన్ అనమాట. డిమెన్షనల్ టేబుల్స్లో కూడా ఇది పెట్టుకోవచ్చు రౌండ్ రాబిన్. ఓకే, అండ్ రౌండ్ రాబిన్ డిస్ట్రిబ్యూటెడ్ టేబుల్ డిస్ట్రిబ్యూట్స్ డేటా ఈవెన్లీ అక్రాస్ ద టేబుల్ బట్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఆప్టిమైజేషన్. ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్గా ఇప్పుడు మనకి డేటా అనేది ఉంది. సపోజ్ ఫస్ట్ 100 రికార్డ్స్, నెక్స్ట్ 200 రికార్డ్స్, ఇట్లా కొంచెం ఈవెన్ టర్మ్ తీసుకుంటుంది. ఆ ఈవెన్ రికార్డ్స్ అన్నిటి డిస్ట్రిబ్యూటెడ్కి వేసుకుంటూ వెళ్తుంది అనమాట. దట్ ఈస్ ద ఈవెన్ డిస్ట్రిబ్యూషన్, రౌండ్ రాబిన్ డిస్ట్రిబ్యూటెడ్ స్టైల్ అనమాట. A distribution is the first choice at random and their buffers of rows are designed to distribution sequentially. It is quick to load data into a round robin table, but query performance can often be better with hash distributed tables. జాయిన్స్ ఉంటే అండ్ ఇలాంటి ఎక్కువ అగ్రిగేషన్స్ ఉంటే వాళ్ళు హ్యాష్కి వెళ్ళమని చెప్తున్నారు. బట్ అలాంటివి లేకోకుండా నార్మల్ డిమెన్షన్ టేబుల్స్కి అయితే రౌండ్ రాబిన్ అనేది గుడ్ అనమాట, గుడ్ టు యూస్. కన్సిడర్ యూజింగ్ రౌండ్ రాబింగ్ ఎప్పుడు యూస్ చేయాలంటే కింద చూడండి పాయింట్స్ ఉన్నాయి. వెన్ గెటింగ్ స్టార్టెడ్ యాజ్ అ సింపుల్ స్టార్టింగ్ పాయింట్ సిన్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్. సో మనకేం అర్థం కావట్లేదు, నాకు ఏం యూస్ చేయాలి నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ రౌండ్ రాబిన్ పెట్టేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. దెర్ ఈస్ నో ఆబ్వియస్ జాయినింగ్ కీస్ నాకు ఇక్కడ లేవు ఈ టేబుల్కి ప్రెసెంట్ అయితే.
దానికి కూడా రౌండ్ రాబిన్ పెట్టేయండి. ఇఫ్ దెర్ ఈస్ నో గుడ్ క్యాండిడేట్ కాలం ఫర్ హ్యాష్ డిస్ట్రిబ్యూటింగ్ ద టేబుల్, చెప్పిన అబో పాయింటే మళ్ళీ చెప్తున్నారు వేరే వేరే మీనింగ్తో. ఇఫ్ ద టేబుల్ డజంట్ షేర్ ఏ కామన్ జాయిన్ కీ విత్ అదర్ టేబుల్, ఓకే, జాయినింగ్ కీ లేనప్పుడు. ఇఫ్ ద జాయిన్ లెస్ సిగ్నిఫికెంట్ దాన్ అదర్ జాయిన్స్ ఇన్ ద క్వరీ, ఓకే, ఈ జాయిన్ అనేది లెస్ సిగ్నిఫికెంట్ కంపేర్ టు ద అదర్ జాయిన్స్ అన్నప్పుడు. వెన్ ద టేబుల్ ఇస్ ద టెంపరీ స్టేజింగ్ టేబుల్, టెంపరీ స్టేజింగ్ టేబుల్ ఇప్పుడు ఇప్పుడు మనకి డేటాని లోడ్ చేయడం జరుగుతుంది. లేటర్ ఆన్ ద డేటా ఈస్ గోయింగ్ టు ట్రంకేట్ అన్నప్పుడు ఈ రౌండ్ రాబిన్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. రిప్లికేటెడ్ టేబుల్స్. రిప్లికేటెడ్ టేబుల్ అంటే ఏంటి చెప్పిన. రిప్లికేటెడ్ అంటే ఈచ్ కాపీ ఆఫ్ ద డేటా, ఓకే, మన దగ్గర ఈచ్ కాపీ ఆఫ్ ద డేటా ఈచ్ కంప్యూటర్ నోడ్లో ఈచ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఇది మన కాపీ ఆఫ్ ద డేటా కదా, చూడండి ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ కదా, కంప్యూటర్ నోడ్లో ఇలా 60 డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో ఈ టేబుల్లో అంత కాపీ అంతా వెళ్ళిపోతుంది ఇక్కడికి. సో దిస్ ఇస్ గా రిప్లికేటెడ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అనమాట. ఏ రిప్లికేటెడ్ టేబుల్ ప్రొవైడ్ ద ఫాస్టెస్ట్ క్వరీ పర్ఫార్మెన్స్ ఫర్ స్మాల్ టేబుల్స్. ఏమైనా చిన్న టేబుల్స్ ఉన్నాయనుకోండి, ఓకే, అప్పుడు మల్టిపుల్ పార్టిషన్, ఈవెన్ పార్టిషన్ కానీ రౌండ్ రాబిన్ కానీ, అదే ఈవెన్ అంటే రౌండ్ రాబిన్ హ్యాష్ కానీ చేస్తే ఏమవుతుందంటే ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది మల్టిపుల్గా స్ప్లిట్ అయి ఉండడం వల్ల చిన్న టేబులే కదా, ఏమైనా రాసినప్పుడు అన్ని డిస్ట్రిబ్యూషన్స్తో ఏమంటారంటే కాంబినేషన్గా క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈ చిన్న టేబులే కాబట్టి అన్ని కాపీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా రన్ కావడం జరుగుతుంది. చిన్న టేబుల్స్కి రిప్లికేటెడ్ టేబుల్స్ డేటా అనేది చాలా తక్కువ ఉండాలి, లెస్ దాన్ 2 GB ఉండాలి అనమాట రిప్లికేటెడ్ టేబుల్కి. అప్పుడే మనం ఈ రిప్లికేటెడ్ టేబుల్ డిస్ట్రిబ్యూషన్ స్టైల్ యూజ్ చేస్తాం. ద టేబుల్ దట్ ఈస్ రిప్లికేటెడ్ క్యాచ్ ఏ ఫుల్ కాపీ ఆఫ్ ద టేబుల్ అండ్ ఈచ్ కంప్యూట్ నోడ్, okay. Subsequently, replicating table removes the need to transfer data among the compute nodes before join or aggregation. Replicated tables are best utilized with the small table. Extra storage is required and there is additional overhead that is incurred when writing data, which makes large table impractical. సో మనకి ఫ్యూచర్లో ఈ టేబుల్ రాజ్ అవుతుంది అన్నప్పుడు ఇలాంటివి వాడొద్దు అనమాట. అండ్ ఆల్సో కొంచెం కాస్ట్ అనేది కూడా హెవీగా ఉంటుంది, ఎందుకంటే ఈచ్ కాపీని పెడుతూ ఉంది కదా ఈచ్ కంప్యూటర్ నోడ్లో. సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు రిప్లికేటెడ్ టేబుల్స్కి. కన్సిడర్ యూజింగ్ రిప్లికేటెడ్ టేబుల్ వెన్ టేబుల్ ఈ స్మాల్, చెప్తున్నారు డేటా సైజ్ అనేది లెస్ దాన్ 2 GB ఉన్నప్పుడు, ఓకే. ఈ డయాగ్రామ్ను ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈచ్ కాపీ అనేది ఈచ్ డిస్ట్రిబ్యూషన్ ద కంప్యూటర్ నోడ్లో చెప్తున్నారు అనమాట. యా, థ్యాంక్ యూ. This is about the today's class. We have seen distribution styles and the Azure Synapse Analytics, Azure Synapse SQL pool architecture, అండ్ ఆల్సో బిగ్ డేటా సొల్యూషన్ ఎలా ఉంటుంది బ్రీఫ్ ఓవర్ వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. అజూర్ సినాప్స్ అనలిటిక్స్ స్టూడియో అంటే ఏంటో కూడా నేను చెప్పాను అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ క్లాస్. ద కంటెంట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అజూర్ డాక్యుమెంటేషన్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ జాయిన్ ద సెషన్. I hope the session is very useful for you. Any questions?